స్వామి శరణం. ఈరోజు అయితే ఫస్ట్ డే అనమాట. మెట్లు నిన్న క్లీన్ చేసాం, అందరు చూశారు కదా. ఇప్పుడైతే మెట్ల పూజ జరుగుతుంది. ఆల్రెడీ ఒక పక్కేమో వర్షం, స్వాములు అందరూ అయితే ఉన్నారనమాట, సెట్టింగ్ చేస్తున్నారు. చూడండి, చూపిస్తా. భాగం జిత్తవతే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః. రైట్, ఇప్పుడైతే పూజ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే గణపతి పూజ చేస్తారనమాట. లెఫ్ట్ సైడ్లో అయిపోయింది అది. ఇప్పుడేమో రైట్ సైడ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే పూజ జరుగుతుంది. అండ్ ఈ ఫస్ట్ వీళ్ళిద్దరికి పూజ చేసిన తర్వాత స్టెప్స్కి మనం పూజ చేసుకొని పైకి వెళ్ళాలన్నమాట అయ్యప్ప స్వామి దగ్గరికి. చూడండి, చూపిస్తా. రైట్, ఇప్పుడైతే వర్షం అయితే తగ్గిపోయింది. పైన చూడండి పట్టలు కూడా తీసేశారనమాట. అబ్బా, ఏమన్నా ఉన్నాయా! 18 స్టెప్స్, అసలు సూపర్. అసలు ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ పూజ చేసి స్టార్ట్ చేశారనమాట వెలిగించుకుంటూ. చూడండి, ఇది వచ్చేసరికి ధ్వజస్తంభం పైన ఎంట్రీ అనమాట. దీని తర్వాత లోపల గుళ్ళో కూడా చూపిస్తా. చూడండి, గుళ్ళో వెళ్ళి ఈ స్టెప్స్, ఇదే మెయిన్ గుడి. చాలా బాగా డెకరేషన్ చేశారనమాట ఈరోజు గుడికి లోపల. అయ్యప్ప స్వామి అనమాట. ఇక్కడ కూడా అంతే. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ఆల్రెడీ లాస్ట్ వీడియోలు చూసుంటారు, పక్కన గణపతి, ఇటు సైడ్ వచ్చేసరికి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. ఇక్కడ మనకి అయ్యప్ప స్వామి అనమాట మెయిన్. మన స్వాములు అయితే డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట పూజ గురించి. రైట్, ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. కింద చూస్తున్నారు కదా. ఇప్పుడు పూజ చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ కర్పూరం వెలిగించుకుంటూ ఒక్కొక్క స్టెప్ పూజ చేసుకుంటూ వస్తారనమాట. 18 స్టెప్స్ పూజ చేస్తారనమాట మొత్తం. ఇక్కడ ఫస్ట్ అయితే కన్నస్వాములు అయితే వస్తారు పూజ చేసిన వెంటనే. ఇప్పుడు దాతలు అయితే చేస్తున్నారనమాట. ఇదిగోండి మన విష్ణు స్వామి కూడా ఇక్కడే. కన్నస్వాములు అంటే చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తున్నా. కన్నస్వాములు అంటే ఫస్ట్ టైం ఎవరైతే మాలేస్తారో వాళ్ళని కన్నస్వాములని పిలుస్తారు. ఇదిగోండి మన విద్యు స్వామి వీళ్ళందరూ ఉన్నారు ఇటు సైడ్ కూడా. పైన కింద అయితే చాలా క్రౌడ్ ఉందన్నమాట అసలు. సో ఫస్ట్ అయితే కన్నస్వాముల్ని స్టెప్స్ ఎక్కిస్తారు. తర్వాత ఇంకా గురుస్వాములు ఇట్లా అందరం, ఐ మీన్ 1 టైం కన్నా ఎక్కువ వేసిన వాళ్ళందరూ అట్లా తర్వాత అయితే వస్తామన్నమాట. రైట్, ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ దీపం అయితే వెలిగిస్తున్నారు అనమాట ఫస్ట్ స్టెప్ దగ్గర. చూడండి ఆ స్వామి అలా. చూడండి అక్కడ ఆ చిన్న స్వామి ఉన్నాడు కదా, తమ్ముడు స్వామి. ఆ స్వామి చేత అయితే ఇంకొకటి సెకండ్ స్టెప్ అయితే పెట్టిస్తున్నారు, వెలిగిస్తున్నారు. చూడండి, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సైడ్ అయితే ప్రతి స్టెప్ దగ్గర కొబ్బరికాయలు ఉన్నాయి. చూడండి, అవి కూడా ప్రతి స్టెప్కి వెలిగించుకుంటూ ప్రతి స్టెప్కి మనం కొబ్బరికాయ కొట్టి రావాలన్నమాట. చూడండి అక్కడ స్వామి కొడుతున్నాడు, ప్రతి కొబ్బరికాయ కొట్టి రావాలి అట్లా. రైట్, ఫైనల్లీ మనమైతే స్వాములు వెలిగించుకుంటూ వచ్చేసారనమాట. ఫైనల్గా ఇంకా 3 స్టెప్స్ ఉన్నాయి అంతే. కింద అయితే మన స్వాములు ఫుల్ అసలు వెయిటింగ్ ఎప్పుడెప్పుడా అని. ఇప్పుడు రష్ మామూలుగా ఉండదు, కింద తోసుకుంటారు అనమాట. ఎలా దోసుకుంటారంటే అలా దోసుకుంటారు. పైన కూడా స్వాములు అయితే వెయిట్ చేస్తున్నారు. కింద క్లియర్ అయిపోతే ఇంకా మన పైన ఉన్న స్వాములు కూడా వెళ్ళి జాయిన్ అయిపోతారు అనమాట కింద స్టెప్స్ ఎక్కడానికి. ఇది ఓన్లీ ఫస్ట్ టైం ఈరోజు అనమాట. తర్వాత లాస్ట్లో ఎప్పుడో ఒకసారి పడిపూజ పెట్టినప్పుడు అప్పుడే అనమాట. ఇంకా ఇది ఎప్పుడు ఓపెన్ చేయరు. డైలీ మెట్లు అయితే ఓపెన్ ఉండవు మనకి. చూడండి ఇక్కడ త్రిశూలం కూడా వేశారు ఫ్లవర్స్తో. మనకైతే చాలా బాగా డెకరేట్ చేశారనమాట ఫ్లవర్స్తో కూడా. గుడి మొత్తం నాట్ ఓన్లీ 18 స్టెప్స్ అనమాట. టెంపుల్ లోపల, టెంపుల్ బయట మొత్తం ఫ్లవర్ డెకరేషన్ ఉంది. రైట్, మన స్వాములు అయితే ఇంకా లాస్ట్ స్టెప్ కూడా వెలిగించేస్తున్నారు. ఇప్పుడు ఉంటుంది అసలు సిసలైన ఆట దీని తర్వాత. రైట్, ఇక్కడైతే నేను కెమెరా మన విష్ణు స్వామికి ఇచ్చేసిన అనమాట. ఇప్పుడు నేను కూడా వచ్చేసిన. చూడండి, అది నేనైతే వ్లాగులు తీసుకోవడానికి సరిపోయింది నిజం చెప్పాలంటే.
చూడండి ఇక్కడైతే 18 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మొదలవుతుంది అసలు చూడండి, స్వాములు ఆల్రెడీ వచ్చేసారు పైకి. స్వామి స్వామి సరే రైట్. ఇక్కడైతే మన సామాన్లందరూ గట్టిగా అంటున్నారనమాట, త్వరగా ఎక్కండి అని అరుస్తున్నారు కదా. ఎందుకు అంటే కింద చాలా క్రౌడ్ ఉంది నిజంగా. అసలు అంతమంది ఇక్కడ దర్శించుకోవాలంటే చాలా టైం పట్టిద్ది. వీళ్ళు సాములందరూ చిన్నగా ప్రతి స్టెప్కి దండం పెట్టుకుంటూ వస్తే మాత్రం చాలా లేట్ అవుద్ది. సో అందుకే తొందరగా చేస్తున్నారనమాట, అంత మించి ఏం లేదు. అందరు దర్శించుకోవాలి కదా అందుకని. స్వామి అయి శరణమయ్యప్ప, మనమే ఎంట్రీ ఇక్కడ. చూడండి స్వామి, నిజంగా చాలా బాగా జరిగింది. మనమైతే ఫస్ట్ టైం అనమాట అసలు. స్వామి శరణం, మనకి అసలు ఈ అవకాశం వస్తుందని అనుకోలేదు. మన కిరణ్ స్వామి వచ్చి అయితే మనందరం లాస్ట్లో ఇట్లా నడుద్దాం, మోకాళ్ళ మీద స్టెప్స్ ఎక్కుదామని చెప్పాడు దండి కిరణ్ స్వామి. సో నాకు కూడా ఛాన్స్ ఇచ్చారు. సో మన సాములది అయితే వచ్చేసిన మళ్ళీ రెండో రౌండ్ అనమాట. లాస్ట్లో చూడండి మెట్లు, ఒక్కొక్క మెట్లు ఎక్కి. నిజంగా రాదు ఈ అవకాశం అందరికీ. అవకాశం వచ్చి రావటమే ఎక్కువ, మనకి రెండోసారి అంటే అది లక్కీ.
స్వామి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా లోపల మెయిన్ అయ్యప్ప స్వామి దగ్గర 18 మెట్లు పెట్టారు. ఇక్కడ కూడా చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు విత్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అనమాట. చూడండి, యాపిల్ ఇంకా బనానా చాలా పెడుతున్నారు, చాలా వెరైటీస్ అనమాట. చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. స్వామి సరణం అసలు ఈ బొడ్డ స్వామి అయితే అల్లాడిచ్చాడు, అసలు ఇరగదీసేసాడు భజన విత్ డ్యాన్సులు. అసలు చూడండి, అద్దగా అసలు సూపర్ అంటే సూపర్, ఫుల్ జోష్లో ఉన్నాడు స్వామి అయితే. అందరికి పూనకాలు తెప్పించేటట్టుండి ఈ స్వామి అసలు. ఇంతటితో అయితే వ్లాగ్ ఎండ్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఒక భజన ఉంటుంది లాస్ట్. నేను ఇంకా వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అయితే ఇక నేను కూడా అవి తీసుకొని ఇట్లా చేసే భజనలాగా చూడండి. నెక్స్ట్ క్లిప్ అనమాట అది. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. Bye.